ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ జోసెఫ్ పనితి మినిస్ట్రీస్కి స్వాగతం తెలియజేస్తున్నాను దేవుడి నామంలో. నా పేరు జోసెఫ్ పనితి. నేను ఈ వీడియో హైదరాబాద్ నుంచి చేస్తున్నాను. నా గురించి క్లుప్తంగా చెప్పాలంటే, నేను పుట్టగానే క్రైస్తవ్యంలో పుట్టాను. చిన్న వయసులో సండే స్కూల్కి రెగ్యులర్గా అటెండ్ అయ్యేవాడిని. సండే స్కూల్లో ఫస్ట్ డే వస్తూ ఉండేవాడిని. అక్కడ మా తల్లిగారే సండే స్కూల్ టీచర్గా ఉండేవాడు. బాగా ఇంట్రెస్ట్గా వెళ్ళేవాడిని సండే స్కూల్కి. చాలా ఇంట్రెస్ట్గా బైబిల్ స్టోరీస్ అన్నీ బాగా వినేవాడిని, నేర్చుకునేవాడిని, తిరిగి చెప్పేవాడిని. అంతగా ఇష్టం. అప్పుడు దేవుడు అంటే చాలా ఇష్టం ఉండేది. అయితే సహజంగా అందరిలాగే ఒక వయసుకు వచ్చిన తర్వాత, యుక్త వయసుకు వచ్చిన తర్వాత ముఖ్యంగా ఈ లోకానికి, ఈ లోకపు సహవాసాలకి, అలాగే ఈ లోకంలో ఉన్న చెడు అలవాట్లకి లోనై స్నేహితులతోటి బాగా గడుపుతూ మెల్లగా దేవునికి దూరం అవటం జరిగింది, లోకానికి దగ్గర అవటం జరిగింది. ఆ విధంగా లోకానికి దగ్గరగా జీవిస్తూ అన్ని అలవాట్లు, అన్ని చెడు అలవాట్లు నేర్చుకొని, ఏవేవి చెడు అలవాట్లు ఉంటాయో ఈ లోకంలో అవన్నీ కూడా నేర్చుకొని దేవునికి దూరంగా బ్రతికాను నా యుక్త వయసు అంతా. తర్వాత వివాహం జరిగింది. వివాహం జరిగిన తర్వాత అసలైన జీవితం మొదలైంది. యుక్త వయసులో ఉన్నప్పుడు తల్లిదండ్రులు పోషించేవాళ్ళు, ప్రతిదానికి వాళ్ళు ఉండేవాళ్ళు. కాబట్టి ఎంత చెడు తిరుగులు తిరిగినా ఏం బాధ ఉండేది కాదు. కానీ వివాహం జరిగిన తర్వాత నేనే ఇంటి యజమాని కాబట్టి, నేనే గృహాన్ని పోషించాలి కాబట్టి, నేనే భార్య పిల్లలందరినీ చూసుకోవాలి కాబట్టి అప్పుడు అసలైన జీవితం మొదలైంది. బిజినెస్, వ్యాపారం మొదలుపెట్టిన తర్వాత వ్యాపారము భయంకరమైన నష్టం. ₹1,00,000 నష్టం, అనేక లక్షల రూపాయలు నష్టం వచ్చింది. దాని కొరకు ఇల్లు, పొలము అన్నీ అమ్మేయటం కూడా జరిగింది. అయినా కూడా అప్పులు తీరలేదు. భయంకరమైన కష్టాల్లో ఉన్నాను. మనుషుల వైపు నుంచి ఎటువంటి సహాయం నాకు దొరకలేదు. ప్రయత్నం చేశాను, దొరకలేదు. ఎంత ప్రయత్నం చేసినా మనుషుల దగ్గర నుంచి నాకు సహాయం దొరకలేదు. అప్పులు అలాగే ఉన్నాయి. ఇల్లు లేదు, పొలం లేదు, వ్యాపారం లేదు, ఉద్యోగం లేదు. అప్పులు మాత్రం లక్షలలో ఉన్నాయి. ఇది భయంకరమైన పరిస్థితి. సహజంగా ఈ లోకంలో అనేక మంది అటువంటి పరిస్థితుల్లో ఏం చేస్తారు అంటే, ఆ స్థలాన్ని వదిలి పారిపోవటం, లేదా ఈ లోకాన్ని వదిలి తప్పించుకొని వెళ్ళిపోవటం, అనగా మరణం. అటువంటి పరిస్థితే నాది. ఎందుకంటే మనుషుల సహాయం ఏమీ లేదు. ప్రయత్నం చేసి అందరూ అసహ్యంగా చూడటం మొదలు పెట్టారు, కానీ సహాయం మాత్రం ఎవరు చేయట్లేదు. సో అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటిది ఏకైక మార్గము, మళ్ళా దేవుడు గుర్తొచ్చాడు, మళ్ళా దేవుడికి దగ్గరయ్యాను. సహజంగా అందరిలాగే కష్టాలు వచ్చినప్పుడు మనం దేవుడికి దగ్గర అవుతాం కదా. దేవుడికి దగ్గర అయినప్పుడు దేవుడు ప్రేమ కలిగిన వాడు కదా,
ఈ బిడ్డ దురదృష్టవశాత్తు ఆ సమయంలో నాకు తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు. అలాగే నా తోడబుట్టిన అన్న కూడా ఆ సమయానికి చనిపోయి ఉన్నాడు. అలాగే నా తమ్ముడు అప్పుడు మానసిక వికలాంగుడు. ఇంక అంతే మేము. కాబట్టి మా కుటుంబంలో ఎవరు లేరనుకోవాలి. ఇక బయట వారు ఎవరు సహాయం చేయరు. అటువంటి పరిస్థితుల్లో దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకొని నా యందు దయ ఉంచి నన్ను కరుణించి కృప చూపించి ప్రేమించి అటువంటి భయంకరమైన పరిస్థితుల నుంచి నన్ను బయటపడేశాడు. అంటే ఆశ్చర్యకరమైన రీతిలో ఒక మంచి ఉద్యోగాన్ని నాకు ఇవ్వడం జరిగింది. తర్వాత మంచి ఇన్కమ్ వచ్చే ఉద్యోగం. దానితోటి నేనేమి తప్పుదారిలో వెళ్ళలేదు, దొంగదారిలో వెళ్ళలేదు. దేవుడు నాకు మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడు, మంచి జీతం వచ్చే ఉద్యోగం. అప్పటి నుంచి జాగ్రత్తగా ఎటువంటి వేస్టేజ్ లేకుండా జాగ్రత్తగా అప్పులన్నీ తీర్చుకున్నాను. అప్పులన్నీ తీర్చుకోవడం మాత్రమే కాదు, అప్పుడు అప్పుల సమయంలో నేను ఏవైతే అన్నీ అమ్మేసుకున్నాను, ఇల్లు, పొలము, స్థలము, ఇంట్లో ఉన్న వస్తువులు, అనగా కారు ఉండేది పోయింది, బైక్ పోయింది, మొబైల్ ఫోన్స్ అన్నీ అమ్ముకున్నాను. కానీ దేవుడు తిరిగి అన్నీ ఇచ్చాడు. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే, నేను హోలీ ల్యాండ్ విజిట్ చేయడానికి దేవుడు నాకు గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. అందువల్ల నేను వాగ్దాన దేశంలో అనగా ఇశ్రాయేల్ దేశంలో సంచరించడమే కాకుండా ఘోరంగా బ్రతికిన, అత్యంత పాపంలో బ్రతికిన నేను జీవితంలో అట్టడుగు స్థాయిని అనుభవించిన నేను, జీవితంలో కోలుకోలేనేమో అనుకునేటువంటి నేను యోర్దాను నదిలో బాప్తిస్మం తీసుకోవటం జరిగింది. అంతకుముందు నా పేరు రాజశేఖర్, కానీ బాప్తిస్మం తీసుకున్నప్పుడు నా పేరు జోసెఫ్గా మార్చుకున్నాను. సువార్తరాజు అన్నగారు తెలుసు కదా, ఆ సువార్తరాజు అన్నగారు నాకు యోర్దాను నదిలో బాప్తిస్మం ఇచ్చి నా పేరుని జోసెఫ్ అని నామకరణ చేశారు అక్కడ. తర్వాత తిరిగి వచ్చిన తర్వాత దేవుడు నాకు కలిగించిన ఏర్పాటు, కానీ నా సొంత ఏర్పాటు కాదు, దేవుని సేవ చేయాలి అనేటువంటి నిర్ణయము నేను తీసుకోవడం జరిగింది. అందుకని 2016లో నేను ఇశ్రాయేల్ వెళ్ళాను. 2017లో సంఘాన్ని స్థాపించాను. ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకొని 2017 నుంచి ఇప్పటి వరకు కూడా సంఘాన్ని నడిపించుకుంటూ ఉన్నా. ఇప్పుడు దేవుడు నాకు కలుగజేసినటువంటి, అంటే దేవుడు నాకు ఇచ్చినటువంటి యొక్క పని భారం ఏమిటి అంటే, ఈ విధంగా ఈ బైబిల్ స్టడీని యూట్యూబ్లో స్టార్ట్ చేయడం. ఇది క్లుప్తంగా నా యొక్క సాక్ష్యం. అయితే దేవుడు నన్ను ఈ పని భారాన్ని నాకు అప్పచెప్పాడు. ఎందుకు చేయవలసి వస్తుందంటే, ఈ యొక్క వీడియో, ఈ యొక్క బైబిల్ క్లాస్, చాలా బైబిల్ క్లాసెస్ ఉన్నాయి. నాదేమీ అంతకన్నా గొప్ప బైబిల్ క్లాస్ ఏమి కాదు. అనేక మంది గొప్ప దైవజనుల కంటే నేనేం గొప్ప దైవజనునేమి కాదు. కానీ దేవుడు నాకు అప్పచెప్పి నాకు తెలియజేసింది ఏమిటి అంటే, ఈ రోజులు ఎలా ఉన్నాయో మనకు తెలుసు. ఒకప్పటి రోజులు కావు. ఇప్పుడంతా సోషల్ మీడియానే, ఇప్పుడంతా ఫేస్బుక్, యూట్యూబ్, ఇవే. ప్రజలంతా వీటిలోనే జీవిస్తున్నారు. మనిషితోటి మాట్లాడటం, తోటి మనిషితోటి సహవాసం చేయటం తగ్గిపోయి, ఈ ఫేస్బుక్లు, యూట్యూబ్లు, ఎక్కువ ఇంటర్నెట్కి బాగా అలవాటు పడిపోయి, అందులో వచ్చే కంటెంట్నే నిజమని నమ్మి, అందులో ఉన్నదే నిజమని నమ్మి, ఆ విధమైనటువంటి జీవితాన్ని వాళ్ళు కొనసాగిస్తున్నారు. అయితే ఇక్కడ మనకేంటి అభ్యంతరము అనగా, మన క్రైస్తవులు
వారు కూడా వారి విశ్వాసాన్ని కొంతమంది కోల్పోతున్నారు, కొంతమంది దారి తప్పుతున్నారు, మరి కొంతమంది ఏమో కన్ఫ్యూజన్లో పడుతున్నారు, డైలమాలు. ఎందుకని అంటే దీనిని ఇంటర్నెట్ని అడ్డు పెట్టుకొని ఒకప్పుడు ఎప్పటి నుంచో దేవునికి వ్యతిరేకంగా, ప్రభువైన యేసుక్రీస్తుకి వ్యతిరేకంగా ప్రచారం సాగుతూనే ఉంది. ఇప్పుడు ఈ రూపం తీసుకుంది. కాబట్టి ఈ రూపం తీసుకొని ఇందులో ఇప్పుడు మొదలుపెట్టారు ప్రభువుకు వ్యతిరేకమైనటువంటి ప్రచారాన్ని, బైబిల్కి దేవునికి వ్యతిరేకమైన ప్రచారాన్ని మొదలుపెట్టారు. కాబట్టి యాక్చువల్గా మా తరము అంటే నా తరము, లేదంటే నాకన్నా పెద్ద తరము, మా విశ్వాసం ఎవరు ఎన్ని చెప్పినా కోల్పోయేది కాదు. ఎందుకంటే అంత దృఢమైనటువంటి విశ్వాసము మా తరానిది కానీ మా పై తరంది కానీ. కానీ ఇప్పుడు వచ్చి యువతరం ఉంది, ముఖ్యంగా వాళ్ళతోనే సమస్య, వాళ్ళతోనే ప్రాబ్లం. ఎందుకంటే ఈ యొక్క మార్గాన్ని ముందుకు తీసుకుపోవాల్సింది వాళ్ళు, కొనసాగింప చేయాల్సింది వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఇటువంటి ప్రచారంలో పడిపోయి మనం చూస్తూనే ఉన్నాం కొన్ని సందర్భాలు, అందులో నుంచి బయటికి వస్తూ ఉన్నారు. ప్రభువారు మత్తయి సువార్త 24లో చెప్పినట్లుగా ఎన్నుకోబడిన వారు సైతము వారి యొక్క విశ్వాసాన్ని కోల్పోతూ ఉన్నారు. అంత ప్రమాదకరంగా పరిణామం చెందింది ఈ యొక్క ఇంటర్నెట్. సో కాబట్టి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ టాస్క్ ఏమిటి అంటే, నేను నీకు కొన్ని విషయాలు తెలియజేస్తాను, అవి నా ప్రజలకు చెప్పు. అది దేవుడు నాకు తెలియజేసింది. కాబట్టి ఆ యొక్క ఆజ్ఞానుసారముగా ఇప్పుడు నేను మొదలు పెడుతూ ఉన్నాను ఈ యొక్క సిరీస్. కాబట్టి ప్రియమైనటువంటి క్రైస్తవ జనాంగమ, నా యొక్క మాటలను కూడా మీరు ఆలకించండి. ముఖ్యంగా యువతరమ, క్రైస్తవ యువతరమ, దీనిని చూడండి, తెలుసుకోండి, నేర్చుకోండి. దేవుడు చూపించిన ఈ మార్గాన్ని, క్రైస్తవ మార్గాన్ని ముందుకు తీసుకువెళ్ళేది మీరే. కాబట్టి జాగ్రత్తగా గమనించమని మిమ్మల్ని దేవుని పేరిట వేడుకుంటున్నాను. ఇక అసలైన విషయం బైబిల్ స్టడీలోకి వెళ్దాం. బైబిల్ స్టడీలోకి వెళ్తే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అనగా మనకు తెలిసిందే కదా. 65 గ్రంథాలు ఉన్నటువంటి బైబిల్లోను మొదటి గ్రంథమైనటువంటి ఆదికాండము నుంచి, అందులోను ఆదికాండం యొక్క మొదటి అధ్యాయము నుంచి, అందులోను మొదటి వచనము నుండి మొదలు పెడతాం. అదే బైబిల్ స్టడీ అంటే. కాబట్టి మొదటి వచనం నుంచి మొదలు పెడుతున్నాం. ఏమిటి మొదటి వచనము? ఆదియందు దేవుడు భూమిని ఆకాశమును కలుగజేసెను. ఇది మొదటి వచనం. సో ఈ మాట నుంచే మనం మొదలు పెట్టుకుందాం. ఈ మాట నుంచే మనము బైబిల్ స్టడీ అనగా ఒక లోతైనటువంటి విశ్లేషణ, పైపైన చెప్పుకుంటూ వెళ్ళటం కాకుండా ఆ వచనములో ఉన్నటువంటి అర్థం ఏమిటి, పరమార్థం ఏమిటి, దాని లోతు ఏమిటి, దానిలో దాగి ఉన్న సత్యం ఏమిటి, ఆ విధంగా దాన్ని మనం స్టడీ చేయాలి. చాలా భిన్నమైన కోణాలు ఉంటాయి ఇందులో. ఊరికే ఒక మాటతో అయిపోయేది కాదు. దాన్ని అర్థం చేసుకోవాలంటే మనం చాలా శోధించాలి, పరిశోధించాలి. కాబట్టి ఆ విధంగా దేవుడు నాకు తెలియజేసిన మాటని చెప్తూ ఆదియందు దేవుడు భూమిని ఆకాశమును సృజించెను. ఇది మొదటి వచనం. అనగా దీనిని బట్టి దాదాపుగా అందరూ క్రైస్తవులు అర్థం చేసుకునేది ఏమిటి అంటే, ఆదియందు దేవుడు భూమిని ఆకాశమును సృజించెను అనగా ఆ మొదటి వచనములో దేవుడు భూమిని ఆకాశాన్ని
సృష్టించి వేశాడు అని మనం అనుకుంటాం. సాధారణంగా అందరికీ అదే విధంగా అర్థమవుతుంది. ఎందుకంటే 2వ వచనంలోనే భూమి శూన్యముగా నిరాకారముగా ఉన్నది అని చెప్పడం వల్ల మనం మొదటి వచనానికి ఆ విధంగా అర్థం చేసుకుంటాం. అంటే ఆదియందు దేవుడు భూమిని ఆకాశాన్ని మొదటి వచనంలోనే సృష్టించాడు. సృష్టించినప్పుడు 2వ వచనంలో భూమి శూన్యంగా నిరాకారంగా ఉంది అని మనం అనుకుంటాం. అయితే తర్వాత ఏముంటుంది? మొదటి రోజు దేవుడు వెలుగును కలుగజేస్తాడు. 2వ రోజున దేవుడు ఏం కలుగజేశాడు? ఆకాశాన్ని కలుగజేశాడు. అదేమిటి? మొదటి వచనంలోనే దేవుడు భూమిని ఆకాశమును కలుగజేశాడు కదా. మళ్ళా ఇక్కడ దేవుడు ఆకాశాన్ని కలుగజేయటం ఏమిటి? అలాగే తరువాత 3వ రోజున మరలా దేవుడు భూమిని కలుగజేస్తాడు. అదేమిటి? మొదటి వచనంలో దేవుడు భూమిని ఆకాశమును సృజించాడు కదా. మరలా ఈ 2వ రోజున మళ్ళా ఆకాశం తయారు చేయడం ఏమిటి? 3వ రోజున మళ్ళా భూమిని తయారు చేయడం ఏమిటి అని కొంచెం లోతుగా అధ్యయనం చేసిన వాళ్ళకి అటువంటి అనుమానం వస్తుంది. మామూలు చదివే వాళ్ళకి ఇటువంటి అనుమానాలు రావు. కాబట్టి కొంచెం లోతుగా చదివినప్పుడు ఇటువంటి కన్ఫ్యూషన్ వస్తుంది. అప్పుడు ఈ వ్యతిరేకులు ఏం చేస్తారు? ఈ విషయాలని పట్టుకొని వస్తారు. బైబిల్లో కాంట్రడిక్షన్ ఉంది అంటారు. పరస్పర వ్యతిరేకమైనటువంటి వ్యాఖ్యానాలు ఉన్నాయి బైబిల్లో అంటారు. వాళ్ళకు ఒక అవకాశం. ఎందుకని? దాని గురించి లోతైన విశ్లేషణ మనకు తెలియదు కాబట్టి దానిని అవకాశంగా తీసుకుని వాళ్ళు ఆ విధంగా చెప్పినప్పుడు మనకు తెలియదు కాబట్టి మనం వాళ్ళ మాటలు నమ్ముతాం మనం. కాబట్టి ఇటువంటిదే బైబిల్లో చాలా కాంట్రడిక్షన్స్ ఉన్నాయని వాళ్ళు చెప్తూ ఉంటారు. యాక్చువల్గా బైబిల్లో కాంట్రడిక్షన్ ఏముండదు. బైబిల్ అంతా క్లియర్గానే ఉంటుంది. అది దానిని అర్థం చేసుకున్న వాళ్ళకే అర్థమవుతుంది. లోతైనటువంటి అధ్యయనం చేసి ఎవరైతే ఉంటారో వారికి అర్థమవుతుందో, వాళ్ళకి ఎటువంటి అనుమానం ఉండదు. కాబట్టి ఈ యొక్క మొదటి వచనంలో ఆదియందు దేవుడు భూమిని ఆకాశంలో కలుగజేశాడు. దానిని మనం విశ్లేషించుకోవాలంటే నేను మీకు చిన్న ఒక ఉదాహరణ ఒకటి చెప్తాను. ఇప్పుడు అప్పట్లో బ్రిటిష్ వారు మనల్ని పరిపాలించేవాళ్ళు. ఆ సమయంలో మన భారతీయులు బ్రిటిష్ వారిపైన పోరాటం చేసి స్వాతంత్రం సాధించుకున్నారు అని చెప్పారు. సింగిల్ సెంటెన్స్లో అప్పట్లో అనే విషయాన్ని చెప్పారు. అర్థం కాలేదు, చాలామందికి అర్థం కాదు. నాకు అర్థం కాలేదు, కొంచెం వివరంగా చెప్పు అన్నప్పుడు ఏం చెప్తాము అంటే, కొంచెం వివరం తెలిసిన వాళ్ళు ఏం చెప్తారంటే, అప్పట్లో అంటే 1757లో ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు మొట్టమొదటిగా బెంగాల్లో పాల్సీ అనే ప్రాంతం, పాల్సీ సంథింగ్, అక్కడ యుద్ధం చేసి ఆ బెంగాల్ని ఆక్రమించుకున్నారు ముందుగా. తర్వాత మెల్లమెల్లగా భారతదేశాన్ని ఆక్రమించుకున్నారు. అప్పుడు 1857లో సిపాయిలు తిరుగుబాటు వచ్చినప్పుడు డైరెక్ట్గా ఇక బ్రిటిష్ వారు వచ్చి బ్రిటిష్ యొక్క పరిపాలన ప్రారంభించారు. తరువాత మన వాళ్ళు ఎంతోమంది స్వతంత్ర సమరయోధులు పోరాటం చేసి ప్రాణాలు అర్పించి 1947వ సంవత్సరంలో మనం స్వతంత్రాన్ని సాధించుకున్న తర్వాత ఈ రోజున మనం స్వతంత్ర భారతావనిలో మనం జీవిస్తూ ఉన్నాం, స్వతంత్రంగా జీవిస్తూ ఉన్నాం. ఇది వివరంగా చెప్పడం అంటే. మామూలు ఒక మాటలో చెప్పాలంటే, అప్పట్లో బ్రిటిష్ వారు మనల్ని పరిపాలించే వాళ్ళు, మనం పోరాటం చేసి స్వతంత్రం తెచ్చుకున్నాం. వివరంగా చెప్పాలి అంటే 1757లో ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు వచ్చారని, అలాగే 1857లో డైరెక్ట్గా బ్రిటిష్ క్రౌన్ రూల్ అనేది మన ఇండియాలో ప్రారంభం చేశారని, తర్వాత అనేక మంది స్వతంత్ర సమరయోధులు, గాంధీ మహాత్ములు, అలాగే అనేక మంది భగత్ సింగ్,
అనేటువంటి గొప్ప మహానుభావుడు, అల్లూరి సీతారామరాజు అనేటువంటి గొప్ప మహానుభావుడు, వీళ్ళందరూ ప్రాణాలు త్యాగాలు చేసి స్వతంత్రం సాధించుకున్నారు. ఇది వివరంగా చెప్పడం అంటే. అదేవిధంగా ఇక్కడ కూడా ఆదికాండం 1వ అధ్యాయంలో ఏముంటుందంటే, ఆది యందు, మన బ్రిటిష్ అప్పట్లో అని చెప్పుకున్నట్టు ఇక్కడ కూడా ఆది యందు దేవుడు భూమిని ఆకాశాన్ని కలుగు చేశాడు. అది ఒక స్టేట్మెంట్. వివరణ ఇంకా వివరంగా చెప్పాలంటే అప్పుడు మొదలవుతుంది 2వ వచనంలో. అందుకని తర్వాత 2వ రోజున దేవుడు ఆకాశాన్ని, 3వ రోజున భూమిని, 4వ రోజున సూర్యచంద్ర నక్షత్రాదులను, 5వ రోజున జలచరాలను, పక్షులను, 6వ రోజున భూమి మీద సంచరించే సకల జంతుజాలాన్ని, చివరిలో మానవులని దేవుడు సృష్టించాడు. ఇది వివరంగా చెప్పడం అంటే. కాబట్టి మొదటి వచనం అనేది ఒక స్టేట్మెంట్. అప్పట్లో ఆ విధంగా జరిగింది అంటే, ఆది యందు దేవుడు భూమిని ఆకాశాన్ని సృజించాడు. ఎలా సృజించాడు అనే దానికి వివరణ అంతా మిగతాదన్నమాట. ఇది ఒక కోణం. తర్వాత మనకు తెలుసు, బైబిల్లో నుంచి మొదటి 5 పంచకాండాలను, అనగా దాన్ని హీబ్రూ భాషలో తోరా అంటారు. ఈ 5 పంచకాండాలను అనగా ఆదికాండము, నిర్గమకాండము, లేవికాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము అనేటువంటి ఈ 5 గ్రంథాలని వ్రాసింది మోషే. ఎప్పుడు రాశాడనగా, తను ఆ సీనాయి ప్రాంతంలో గొర్రెలను కాస్తూ దేవుని దగ్గర దర్శనం పొందుకున్న తర్వాత, మండుచున్న పొదలో దేవుని యొక్క దర్శనం పొందుకున్న తర్వాత, దేవుని యొక్క ప్రేరేపణ వలన ఆయన దేవుని ఆజ్ఞానుసారము బైబిల్ గ్రంథాన్ని వ్రాయటం మొదలుపెట్టాడు. వ్రాసినప్పుడు మొట్టమొదటిగా ఈ మాటతోటి మొదలుపెట్టాడు, ఆది యందు దేవుడు భూమి ఆకాశాన్ని కలుగు చేశాను అనే మాటతోటి మొదలుపెట్టాడు. మిగతాదంతా మన వివరంగా రాశాడని చెప్పుకున్నాం, మిగతా వచనాలన్నీ. అయితే ఇంకొక కోణం కూడా ఉంది అందులో. అది ఏమిటి అంటే, మనం దానిని జాగ్రత్తగా పరిశీలించాలి ఆ మాటని, అనగా ఆ మొదటి వచనాన్ని. ఆది యందు దేవుడు భూమిని ఆకాశమును సృజించెను అంటే, ఇంకా కొంచెం డీప్గా వెళ్తే, ఆది యందు దేవుడే భూమిని ఆకాశమును సృజించెను. ఇంకా లోతుగా వెళ్తే, ఆది యందు భూమి ఆకాశము దేవుని వలన కలుగజేయబడెను. కాబట్టి ఆకాశము, భూమి అనేవి దేవుని వలన కలుగు చేయబడ్డవి. కాబట్టి భూమి, ఆకాశము అనేవి దేవుని వలన కలుగు చేయబడినటువంటి సృష్టి మాత్రమే. ఇంకా ఆయన ఉద్దేశం ఏమిటి అంటే, భూమి ఆకాశమునకు ఎటువంటి దైవ మహిమలు లేవు. దేవునికి ఉండే మహిమలు అనేవి భూమి ఆకాశానికి లేవు. భూమి ఆకాశము కేవలము సృష్టిలో భాగము మాత్రమే. వాటికి ఎటువంటి మహత్యాలు, మహత్తులు లేవు. అనగా భూమి ఆకాశములు దైవములు కావు, కేవలము దేవుడు మాత్రమే దైవము. కాబట్టి అవి దేవుడు ఏర్పాటు చేస్తే ఏర్పడినవి కానీ అవి దైవములు కావు అని చెప్తున్నాడు ఆయన. ఆయన ఆ విధంగా చెప్పడంలో ఆయన ఉద్దేశం ఏమిటి అంటే, అది భూమి ఆకాశములనేవి దైవములు కాదు,
భూమి ఆకాశములు కేవలము సృష్టి మాత్రమే, సృష్టిలోని భాగములు మాత్రమే అని మొట్టమొదటి వచనముతో ఆయన స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. ఏమిటి ఆయన ఉద్దేశం ఆ విధంగా చెప్పటంలో? ఇది తెలుసుకోవాలంటే మనము ఏం చేయాలంటే కాలంలో వెనక్కి వెళ్ళాలి. ఏ కాలానికి వెళ్ళాలి అంటే ముందుగా మనము ఇరాక్ ప్రాంతానికి వెళ్ళాలి. ఇక్కడ నుంచి అక్కడ నుంచి మనం మాట్లాడుకుందాం. చూడండి ఇరాక్ ఎక్కడ ఉంది అంటే మన దేశం పక్కన పాకిస్తాన్ పక్కన ఇరాన్ ఉంది, ఇరాన్ తర్వాత ఇరాక్ ఉంది. సో దాని చుట్టూ ఏమున్నాయి? సిరియా ఉంది, సౌదీ అరేబియా ఉంది, జోర్డాన్, ఈ దేశాలన్నీ ఉన్నాయి. చూడండి ఇది ఇరాక్ దేశం. మనకి ఇరాక్ దేశంలో చూడండి బాగ్దాద్ అని ఉంది. బాగ్దాద్ కింద బాబిల్ అని ఉంది. బాబిల్ అంటే అప్పట్లో బాబేలు. తర్వాత కింద చూడండి మనకి రైట్ సైడ్ చివర్లో కింద అల్బస్రా అనే ప్రాంతం కనబడతా ఉంది. అలాగే తికార్ అనే ప్రాంతాలు కనబడతా ఉన్నాయి. అవి మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ చివరి ఇప్పుడున్నటువంటి అల్ బస్రా, తికార్ అనేటువంటి ప్రాంతాలు ఉన్నాయి కదా. ఇప్పుడు మనం ఇంకో మ్యాప్ చూద్దాం. మనం చూసుకున్నటువంటి ఆ ప్రదేశాలు ఉన్నాయి కదా, అల్ బస్రా, తికార్ అనేవి. ఇప్పుడు ఆ ప్రాంతాలు ఇవి. ఇక్కడ ఏం కనబడుతుంది? సుమర్ అనేటువంటి ప్రాంతం కనబడుతూ ఉంది కదా. సుమర్ అంటే బైబిల్లో రాయబడినటువంటి షీనార్. షీనార్ అంటే తెలుసు కదా, నోహు జలప్రళయం తర్వాత ఆ పడవ దిగి వచ్చిన తర్వాత నోవాహు తన కుటుంబం అంతా సెటిల్ అయిన ప్రదేశము షీనార్. దాన్నే సుమర్ అంటారు. ఇప్పుడు దాన్నే సుమేరియా అని కూడా అంటారు. సో ప్రపంచము ఏర్పడిన తర్వాత, నాగరికతలు ఏర్పడిన తర్వాత మొట్టమొదటి నాగరికత ఈ ప్రపంచంలో ఈ సుమేరియా నాగరికత. అంటే ఈ ప్రాంతంలోది అది. అంటే ఇప్పుడున్నటువంటి ఆధునిక ప్రపంచానికి, అంటే మనకు తెలుసు కదా, అంతకుముందు ఆది మానవులు ఉండేవాళ్ళు, సంచార జీవులు ఉండేవాళ్ళు, వేటాడి జీవిస్తూ ఉండేవాళ్ళు. ఆ విధంగా ఒక స్థిరత్వం లేకుండా ఆటవికంగా జీవించేవాళ్ళు కదా. దాని తర్వాత మనుషులు కొంచెం నాగరికతను అలవాటు చేసుకున్న తర్వాత ఏర్పడిన మొట్టమొదటి నాగరికత ఈ భూప్రపంచం మీద ఈ సుమేరియా నాగరికత ఈ ప్రాంతంలోనే ఏర్పడింది. అక్కడ మనం చూసుకుంటే ఆ సుమేరియా అంటే పిక్చర్ కొంచెం క్లారిటీ లేదు, మంచిది దొరకలేదు. ఆ సుమర్ కింద మనం చూసుకుంటే ఏమేమి ఉన్నాయంటే యుఆర్ ఉర్ అనేటువంటి ఒక ప్రాంతం ఉంది. యుఆర్ ఉర్ మనకి ఆ ఊరు అనగానే మనకి కొన్ని గుర్తు రావాలి. అలాగే దాని కింద ఎరీడు అనేటువంటి ప్రాంతం ఉంది. అలాగే దానిపైన ఉరు అనే ప్రాంతం ఉంది. తర్వాత లగాష్ అనే ఒకటి ప్రాంతం పైన కనబడుతుంది. తర్వాత నిప్పూర్ అనే ప్రాంతం కనబడుతుంది. అలాగే కీష్ అనే ప్రాంతం కనబడుతుంది. అవి ఏంటంటే అప్పట్లో ఉన్న పట్టణాల పేర్లు అవి. మొట్టమొదటి ఈ యొక్క భూమి మీద మొట్టమొదటి పట్టణాలు అవి. స్టేట్స్, సిటీ స్టేట్స్ అంటారు వాటి. అంటే ఆధునికమైనటువంటి పట్టణాలు అవి ఆ రోజులకి. ఓకే, తర్వాత కాలంలో ఆ ప్రాంతం ఎలాగ మారిందో మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇప్పుడు చూడండి,
మారిపోయింది. ఎప్పుడు ఇది, ఏ సమయానిది? అంతకుముందు సుమేరియా అని చెప్పడం మర్చిపోయినప్పుడు క్షమించండి. 3000 BC ఆ సమయంలో అది. ఈ ప్రాంతము ఈ విధంగా ఉన్నది 3000 BC సమయంలోది. ఇక్కడికి వచ్చేసరికి మారిపోయింది చూడండి. ఇది 1700 BC ఆ సమయంలోది. ఇక్కడ చూడండి మళ్ళీ కింద ఊర్ అనే ప్రాంతం ఉంది. కింద రైట్ సైడ్కి ఊర్, దాని కింద ఎర్రీడు, దాని కింద ఉర్రొక్, లార్సా, లాగాష్, కొత్త పట్టణాలు వచ్చినాయి. ఇప్పుడు పాతవి ఉన్నాయి, అలాగే కొత్తవి వచ్చినాయి. నిప్పూరు, ఇస్సిన్, కీషు. ఇప్పుడు కొత్తగా బబిలోన్ అనే పట్టణం ఏర్పడింది. అప్పట్లో బబిలోన్ అనేది ఇంకా ఏర్పడలేదు. సుమర్ అన్నప్పుడు తర్వాత బబులోను ఏర్పడింది, తర్వాత సిప్పూరు, ఈ విధంగా ఏర్పడినాయి. ఇక్కడ ఏమున్నది, మనకి లెఫ్ట్ సైడ్ ఏమో యూఫ్రటిస్ నది కనబడతా ఉంది, రైట్ సైడ్కి ఏమో టైగ్రిస్ నది కనబడతా ఉంది. కింద అవి రెండు ఒక ప్రాంతంలో జాయిన్ అయ్యి చూడండి, కింద ఊర్ అనే ఆ ప్రాంతంలో దగ్గర ఆ రెండు నదులు కలిసిపోయి ఒక నదిగా మారి ఈ యొక్క పర్షియన్ గల్ఫ్లో కలుస్తూ ఉంటుంది. మనకు తెలుసు ఆ యూఫ్రటిస్, టైగ్రిస్, ఈ నదుల గురించి మనం ఆ వచనాలకు వచ్చినప్పుడు వాటి గురించి మాట్లాడుకుందాం. సో ఇప్పుడు మనం ఈ ప్రాంతాల గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాము? ఏమిటి ప్రాధాన్యత అంటే, ఈ ప్రాంతము మన విశ్వాసానికి తండ్రి అయినటువంటి అబ్రహాము యొక్క ప్రాంతము. అబ్రహాము యొక్క స్వగ్రామం లేదా సొంత సిటీ ఏదంటే ఉర్, కింద కనబడుతుంది కదా యూఆర్ ఉర్ అని. అది అబ్రహాము యొక్క స్వగ్రామము లేకపోతే నేటివ్ స్టేట్. అయితే ఇప్పుడు మనము ఏం తెలుసుకోవాలంటే, అప్పటిలో మనకు తెలుసు అబ్రహాముని దేవుడు, మనం ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే దేవుడు అబ్రహాంతో ఏం చెప్తాడంటే, నీ తల్లిదండ్రులను అంటే నీ తండ్రి ఇంటి వారిని, నీ సొంత ఊరిని విడిచిపెట్టి నేను చెప్పే ప్రాంతంలోకి వెళ్ళు అంటాడు. సో దాని గురించి తర్వాత ఇంకా వివరంగా చెప్పుకుందాం, ఇప్పుడు గ్లాన్స్గా చెప్తున్నాను. సో ఎందుకు దేవుడు అలా చెప్పాడు అక్కడ అంటే, అసలు అప్పుడు ఈ యొక్క రిలీజన్ అనేది ఎలా ఉండేది, ఈ ప్రాంతంలో ఆ యొక్క మతం ఎలా ఉండేది, ఆ యొక్క దేవుళ్ళు ఏ విధంగా ఉండేవాళ్ళు అనేది ముందుగా మనం తెలుసుకోవాలి. అప్పుడు మనకి ఆ మొదటి వచనం గురించి కూడా మనకి క్లారిటీ వస్తుంది. చూడండి, ఆ ప్రాంతంలో ఉండే దేవుళ్ళు దేవతలు ఎవరనగా, ఈయన ఆ ప్రాంతానికి ఆకాశ దేవుడు, ఆయన పేరు అన్. ఈ అన్ అనేటువంటి ఆకాశ దేవుడు వాళ్ళకు ఉండేవాడు. ఈ దేవుడు వాళ్ళకి చీఫ్ గాడ్ అంటే ముఖ్యమైనటువంటి దేవుడు వాళ్ళకి. వాళ్ళ దాన్ని ప్యాంథియన్ అంటారు. అంటే వాళ్ళ దేవుడు, అన్ని దేవుళ్ళలో మొదటి దేవుడు, ముఖ్యమైన దేవుడు వాళ్ళకి ఈ ఆకాశ దేవుడు. అంటే ఆకాశాన్ని వాళ్ళు దేవుడుగా చాలా బలంగా కొలిచేవాళ్ళు, బలంగా నమ్మేవాళ్ళు. ఎవరైనా కాదంటే బహుశా ఒప్పుకొని ఉండేవాళ్ళు కాదేమో. అంటే అంత బలంగా ఆయనని ఆకాశ దేవుడు అని నమ్మేవాడు. కాబట్టి కనిపిస్తున్నటువంటి ఈ పిక్చర్ అనేది ఆ ఓల్డ్ పిక్చర్, అది ఆ రోజుల్లోదే. ఆ రోజుల్లో దానిగా ఇప్పుడు సుమారు 5000 సంవత్సరాలకి పూర్వం యొక్క పిక్చర్ ఇది. ఇవన్నీ ఆర్కియలాజికల్ త్రవ్వకాల్లో బయటపడినవి.
కాబట్టి ఈ యొక్క కనిపిస్తున్నటువంటి ఆయన పేరు అన్, అనగా ద స్కై గాడ్, ఆకాశ దేవుడు. అలాగే ఈమె దేవత నిన్హోషాగ్ లేదా కీ, మెయిన్గా కీ అంటారు. అలాగే తర్వాత కాలంలో నిన్హోషాగ్ అని కూడా పిలిచేవాళ్ళు. కీ అనగా భూదేవి, గాడెస్ ఆఫ్ ఎర్త్. అంటే మనకి మొదటిగా ఆకాశం అనే దేవుడు వాళ్ళకి చీఫ్ గాడ్. తర్వాత చీఫ్ గాడెస్ ఈమె భూదేవి, గాడెస్ ఆఫ్ ఎర్త్. ఆమె పేరు కీ లేదా నిన్హుషాగ్. తరువాత మూడవ దేవుడు ఎన్లిల్, వారి యొక్క కుమారుడు ఎన్లిల్. తరువాత కాలంలో ఈయన ప్రాధాన్యత చాలా పెరిగింది. ఈయన ముఖ్య దేవుడు అయిపోయాడు తర్వాత కాలంలో. ఈయన గాడ్ ఆఫ్ వెదర్, రైట్ సైడ్ ఉన్నాడు. చేతిలో ఆ యొక్క కొన్ని వస్తువులు కలిగి ఉన్నాడు ఆయన. కుర్చీలో కూర్చొని ఉన్న ఆయన పేరు ఎన్లిల్. ఆ దేవుడి పేరు, ఆయన గాడ్ ఆఫ్ వెదర్, అనగా ఆ యొక్క వాతావరణానికి దేవుడు. అలాగే ఈ నాలుగో ఆయన ఎంకి. ఈయన గాడ్ ఆఫ్ వాటర్, నీటి దేవుడు. ఈయన కూడా చాలా ప్రాధాన్యం ఉన్నటువంటి దేవుడు వాళ్ళకి ఆ రోజుల్లో. కాబట్టి ఈయన పేరు ఎంకి, గాడ్ ఆఫ్ వాటర్, అనగా నీటి దేవుడు. తరువాత కూర్చొని ఉన్న ఆయన పేరు ఊతు లేదా షమష్. తర్వాత కాలంలో షమష్ అని కూడా పిలిచేవాళ్ళు. ఈయన గాడ్ ఆఫ్ సన్, అనగా సూర్యదేవుడు. ఊతు లేదా షమష్, గాడ్ ఆఫ్ సన్, సూర్యదేవుడు. తరువాతిగా నాన్న, అనగా చంద్రదేవుడు, ద మూన్ గాడ్, చంద్రదేవుడు నాన్న. మనం ఈ రోజులో నాన్న నాన్న అని పిలుస్తున్నాం కదా, నాన్న నాన్న అంటాం. ఆ పదం అక్కడి నుంచి వచ్చిందే, నాన్న. తరువాత ఇనాన్న, ఈమె గాడెస్ ఆఫ్ లవ్ అండ్ వార్. అంటే ఈమె ప్రేమ దేవత, అలాగే యుద్ధ దేవత కూడా. కాబట్టి ఈమె చాలా ప్రాముఖ్యత ఉండేది. చూస్తే ఆమె కాళ్ళ కింద సింహం ఉంది, అంటే అంత శక్తివంతురాలు అని. నిజంగానే ఆమె శక్తివంతురాలు. ఈ ఇనానా పేరు తర్వాత ఇష్టార్ అయింది. ఇష్టార్ అని పిలిచేవాళ్ళు బబులోను సమయంలో. తరువాత ఆ ఇష్టారే మనం బైబిల్లో పిలుచుకునే ఎస్తేర్. ఎస్తేర్ అనే పేరు ఇష్టార్ నుంచి వచ్చింది. ఇస్తారు దానికి ముందు పేరు ఈ నాన్న. సో ఈమె పేరు ఈ నాన్న. వీళ్ళు ఈ ఏడుగురు అంటే ఈ నాన్న, ఊతు, ఎంకి, ఎన్లిల్, కీ, అన్. సో వీళ్ళు వాళ్ళ యొక్క దేవుళ్ళు. అందులో మొట్టమొదటి చీఫ్ గాడ్స్ ఎవరంటే ద స్కై గాడ్, అలాగే కీ, ద గాడెస్ ఆఫ్ ఎర్త్. కాబట్టి ఆ ప్రాంతంలో వీరి ఇద్దరు చాలా ప్రాముఖ్యమైన వాళ్ళు. ముఖ్యంగా కాబట్టి అబ్రహాం సమయంలో వీరందరూ చాలా ప్రముఖమైన దేవుళ్ళు అనమాట. అందులో ముఖ్యమైన వాళ్ళు అన్న అనే ఆకాశ దేవుడు, కీ అనే భూదేవి.
సో వాళ్ళిద్దరూ చాలా గొప్పగా పూజించబడుతూ ఉండేవాళ్ళు. అయితే దేవుడు ఎప్పుడైతే అబ్రహాంకి ఆ ఊరు అనే ప్రాంతంలో అబ్రహాం నివసించేవాడు కాబట్టి దేవుడు అక్కడ ఎప్పుడైతే అబ్రహాంకి ప్రత్యక్షమై నీ యొక్క దేశాన్ని, నీ యొక్క బంధువులను, నీ యొక్క తండ్రి ఇంటి వారిని అందరినీ విడిచిపెట్టి నేను చూపించే క్రొత్త ప్రాంతానికి వెళ్ళు అని దేవుడు ఎందుకు చెప్పాడంటే, ఈ యొక్క మత విశ్వాసాలకి దూరంగా, ఈ యొక్క దేవుళ్లకు దూరంగా వెళ్ళు. ఎందుకని? వారు నిజమైనటువంటి దేవుళ్ళు కాదు. వారు తరువాతి కాలంలో మనుషులు ఏర్పాటు చేసుకున్నటువంటి వారు. కాబట్టి నువ్వేం చేయాలంటే, నేను నీకు చెప్పేదానిని ఈ ప్రపంచానికి నువ్వు చెప్పాలి. ఎందుకని? ఆదాము అవ్వ వారు సృష్టించబడినప్పుడు దేవుడు ఉన్నాడు, దేవుడు మాత్రమే ఉండేవాడు. దేవుడే వారి దగ్గరికి వెళ్ళి వాడితో మాట్లాడుతూ ఉండేవాడు, సంభాషిస్తూ ఉండేవాడు. తర్వాతి కాలంలో మనుషులు దేవుళ్ళని ఏర్పాటు చేసుకున్నారు. తర్వాత దారి తప్పినప్పుడు నోవహు సమయంలో దేవుడు దారి తప్పి పాపమును పడిన వారందరినీ నాశనం చేసిన తర్వాత దేవుడు పశ్చాత్తాపడి, ఈసారి నేను వీరిని ఈ విధంగా నశింప చేయనని దేవుడు వాగ్దానం చేసిన తర్వాత తిరిగి అబ్రహాం సమయంలో అదే విధంగా మళ్ళీ తిరిగి పాపం పెరిగిపోయినప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఇటువంటి ఒక నీతిమంతుని ఏర్పాటు చేసుకొని ఆ నీతిమంతుని ద్వారా ఈ భూమి మీద తిరిగి తన యొక్క నిజమైనటువంటి రాజ్యాన్ని ఏర్పాటు చేయాలని, దానికి తొలి పునాది రాయిగా అబ్రహాంని దేవుడు ఏర్పాటు చేసుకొని దేవుడు అబ్రహాంను చెప్పాడు. కాబట్టి వీళ్ళు నిజంగా దేవుళ్ళు దేవతలు కాదు, నేనే నిజమైన దేవుడు అని చెప్పినప్పుడు అబ్రహాము ఆ మాటను నమ్మి తన దేశాన్ని, తన సొంత వారిని, తన బంధువులను, తన తల్లిదండ్రులను, తన యొక్క సోదరులను అందరిని విడిచిపెట్టి ఆయన దేవుడు నడిపించినట్లుగా కనాను దేశానికి వెళ్ళి అక్కడ స్థిరపడ్డాడు. అయితే అబ్రహాం ఏం చెప్పాడు? దేవుడు ఏదైతే చెప్పాడో తన కుమారుడైన ఇస్సాకుకు అదే నేర్పాడు. నాయన, ఈ ఆకాశము, ఈ భూమి దేవుళ్ళు కాదు, అవి కేవలం సృష్టిలో భాగమే, నిజమైన దేవుడు కాదు. నిజమైన దేవుడు మన దేవుడు మాత్రమే. నాకెవరైతే ప్రత్యక్షమయ్యారో ఆ దేవుడే నిజమైన దేవుడు, మిగతా వాళ్ళంతా దేవుళ్ళు కాదు, వారంతా అబద్ధమని చెప్పినప్పుడు, ఆ విషయాన్ని ఇస్సాకు చెప్పినప్పుడు ఇస్సాకు మళ్ళా తన కుమారుడైన యాకోబుకు అదే విషయాన్ని నేర్పాడు. మన తండ్రి అయిన అబ్రహాము దేవుడే నిజమైన దేవుడు, తండ్రి అయిన ఇస్సాకు దేవుడే నిజమైన దేవుడు, కానీ మరి దేవుడు లేడు అని ఇస్సాకు యాకోబుకు చెప్పినప్పుడు యాకోబు అదే నమ్మాడు. అలాగే యాకోబు తన కుమారులైనటువంటి 12 మందికి, అనగా రూబేను, షిమియోను, లేవి, యూదా, ఇశ్శాఖారు, జెబులూను, దాను, నఫ్తాలి, గాదు, ఆషేరు, యోసేపు, బెన్యామీను అనేటువంటి తన 12 మంది పిల్లలకి అదే నేర్పాడు యాకోబు. తరువాత ఆ యాకోబు దగ్గర నేర్చుకున్నటువంటి పిల్లల్లో ఒకడైనటువంటి లేవి తన కుమారులైనటువంటి గెర్షోము, కహాతు, మెరారికి అదే విషయాన్ని నేర్పారు. అలాగే తర్వాత ఆ విషయాన్ని కహాతు నుంచి మిగతా వాళ్ళైనటువంటి కహాతు సంతానము ఆ విధంగా నేర్చుకొని ఆ వంశముల నుంచి వచ్చినటువంటి మోషే కూడా, అంటే మోషే తండ్రి అమ్రాము దగ్గర నుంచి మోషే, అహరోను, మిరియాం కూడా ఆ విషయాన్ని నేర్చుకున్నారు. అందుకని మోషే బైబిల్ దేవుడి దగ్గర నుంచి సందేశం వచ్చింది, ఈ యొక్క విషయాలన్నీ నువ్వు గ్రంథస్థం చెయ్యి అని. కాబట్టి మోషేకి ముందే తెలుసు ఈ విషయాలన్నీ, తన దేవుడి గురించి తెలుసు. అందుకే అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. మోషే చిన్నగా ఉన్నప్పుడు ఆ నీటి తొట్టెలో ఆ యొక్క ఫరో యొక్క కుమార్తెగా దొరికినప్పుడు ఆమె తిరిగి ఆయనని పాలిచి పెంచడానికి తన తల్లికే అప్పగెప్పింది కదా మిరియాము ద్వారా. అప్పుడు ఉగ్గుపాలతోనే ఆమె ఆ విషయాలు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడే మన దేవుడు,
మరి ఎవరు దేవుడు లేరు అనే విషయాన్ని బలంగా చెప్పినప్పుడు అదేవిధంగా వింటూ పెరిగినటువంటి వాడు మోషే. కాబట్టి మోషేకి కూడా ఈ చరిత్ర అంతా తెలుసు. అందుకని నిర్గమకాండము 3వ అధ్యాయంలో దేవుడు ప్రత్యక్షమై ఎవరు నువ్వు అన్నప్పుడు బర్నింగ్ బుష్ దగ్గర, మండుచున్న పొద దగ్గర, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అనగానే మోషేలో ఒక రకమైనటువంటి కలవరము, వణుకు మొదలవుతుంది. కాబట్టి మోషేకి అంతా తెలుసు ఈ చరిత్ర అంతా. అందుకని మోషే దేవుడు చెప్పినప్పుడు బైబిల్ రాయటం మొదలుపెట్టినప్పుడు మొట్టమొదటగా రాసింది ఏమిటి అంటే ఆ ప్రాంతంలో ఉండే నమ్మకాలకి విరుద్ధమైనటువంటిది ఇది. ఆ ప్రాంతం అంతా కేవలము అప్పుడులో ఉన్నటువంటి ఆ ఇరాక్ ప్రాంతము లేదా ఐగుప్తు ప్రాంతము లేదా కనాను ప్రాంతములు వారందరూ నమ్మేది ఏమిటంటే ఆకాశము భూమి గొప్ప దేవి దేవత అనేటువంటి నమ్ముతారు. ఆ ప్రాంతం మొత్తం అదే నమ్మకం. కాబట్టి ఆ నమ్మకానికి విరుద్ధముగా క్రొత్తగా ఆయన రాసింది ఏమిటి అంటే, బైబిల్ రాసింది ఎవరి కోసము? దేవుని యొక్క పిల్లల కోసం. కాబట్టి దేవుని యొక్క పిల్లలకి ఆయన స్పష్టంగా ఏం చెప్తున్నాడు అంటే, మొదటి వచనములోనే భూమి ఆకాశం అనేవి దేవి దేవతలు కాదు, వారు కేవలము దేవుడు ఏర్పాటు చేసినటువంటి సృష్టిలో భాగము మాత్రమే. వారికి ఎటువంటి దైవత్వము లేదు, వాటికి ఎటువంటి మహత్యము లేదు, అవి దేవుడు కలుగు చేసినవి మాత్రమే అనే విషయాన్ని ఆయన స్పష్టంగా మొదటి మాటతోనే డిక్లేర్ చేశాడు. అంటే ఒక క్రొత్త మార్గం ఇది అని చెప్పాడు. పాత మార్గంలోనేమో భూమి ఆకాశం దేవుడు అని వాళ్ళు నమ్మేవాళ్ళు. కాబట్టి ఇప్పుడు దేవుడు చెప్పినటువంటి కొత్త మార్గంలో ఏమిటి అంటే, క్రొత్తగా ఒక విధానాన్ని మొదలు పెడుతున్నాడు మోషే తన రచన ద్వారా, బైబిల్ని రాయటం ద్వారా. ఆ మొదటి మాటే అప్పుడు ఉన్నటువంటి ఆకాశము భూమి దేవుడు కాదు అని చెప్తున్నాడు. చెప్పి అబ్రహాము దేవుడే నిజమైన దేవుడు అనే మాటతోటి ఆయన మొదలుపెట్టాడు. అలాగే తర్వాత వచనాల్లో కూడా మనం చూసుకుంటే ఆ సూర్యుడి దేవుడు కాదు, చంద్రుడి దేవుడు కాదు, అలాగే ఇనానా అనగా వీనస్ అన్నమాట. సో వీనస్ అనే గ్రహం కూడా దేవుడు కాదు, దేవత కాదు. అలాగే ఎన్లీలు అంటే వాతావరణ దేవుడు, అలాగే నీటి దేవుడు, వీళ్ళందరూ కూడా దేవుడు కావి కేవలము సృష్టిలో భాగమే కానీ వాళ్ళు దేవుడు కాదని చాలా స్పష్టంగా ఆయన మొదటి అధ్యాయంలోనే క్లియర్గా రాసేశాడు. కాబట్టి మొదటి వచనము యొక్క భావము ఇది ఒక లోతైనటువంటి విశ్లేషణ. కాబట్టి మొదటి వచనములో భూమి ఆకాశంలో ఏర్పడలేదు, అది మోషే చెప్తున్నాడు, ముందుగా డిక్లేర్ చేస్తున్నాడు. అప్పుడున్నటువంటి ఆ యొక్క ఇశ్రాయేలు జనాంగానికి ఆయన మొట్టమొదటిగానే చెప్తుంది ఏమిటంటే స్పష్టంగా, ఆ రోజుల్లో అందరూ మనుషులు అనుకుంటున్నట్లుగా భూమి ఆకాశము దేవి దేవతలు కారు, అబ్రహాము దేవుడే నిజమైన దేవుడు, ఆ అబ్రహాము దేవుడు కలుగు చేసిందే ఈ సృష్టి, భూమి ఆకాశము సూర్యచంద్ర నక్షత్రాలు ఇవన్నీ కూడా అని స్పష్టంగా ఆయన ఆ మాటతోటి మొదలుపెట్టాడు. కాబట్టి అది ఈ యొక్క మొదటి వచనం యొక్క భావము. కాబట్టి ఈ విధంగానే బైబిల్ స్టడీ మనకి కొనసాగబడుతూ ఉంటుంది. ఈ విధంగానే లోతైన విశ్లేషణ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించే వాళ్ళు అందరూ కూడా మొదటి ఈ యొక్క వీడియో నుంచే దీన్ని ఫాలో అవుతూ ఉంటే మనకి బైబిల్లో ఉన్నటువంటి అనేకమైన డౌట్లు క్లియర్ అవుతాయి. మన మైండ్లో అనేక డౌట్లని క్రియేట్ చేస్తున్నటువంటి ఈ యొక్క యూట్యూబ్లో కానివ్వండి, ఫేస్బుక్లో కానివ్వండి, వాటన్నిటికీ మనం పడిపోకుండా మన విశ్వాసాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకుంటూ ముందుకు కొనసాగించుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని రెగ్యులర్గా వాచ్ చేయమని మిమ్మల్ని వేడుకుంటూ దేవుని నామములో మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్.